హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ బ్రాగ్మన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి ఏంది అని చెప్పి మనం ఇంకా వీడియో అయితే చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. మీరు ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ మరియు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీకు పర్సనల్గా ఏదైనా డౌట్లు ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి నాకు పర్సనల్ మెసేజ్ చేయండి. మీరు ప్రతి ఒక్కరికి రిప్లై అయితే చేస్తా. అట్లనే మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏజ్ రిలాక్సేషన్ గురించి, తర్వాత సర్టిఫికేట్ల గురించి, తర్వాత ఇంకా మెడికల్ సంబంధించిన ఇష్యూస్ గురించి ఏదైనా ఉంటే నేను నెక్స్ట్ వీడియో చేసి మీకు ప్రతి ఒక్కరికి క్లారిటీగా చెప్తాను. మీకు ఇక్కడ చాలామంది నన్ను అడిగే డౌట్లు ఏంటంటే 2 డౌట్లు తీసుకొని ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ డౌట్ ఏంటంటే, అన్న ఎస్పీఎఫ్ పోస్ట్ అనేది డిస్ట్రిక్ట్ వైజా లేకపోతే స్టేట్ వైజ్ అని అడగడం జరుగుతూ ఉంది. సో దాని గురించి ఒకటి, మరియు ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్, సైబరాబాద్ మరియు రాచకొండ ఏవైతే పోస్టులు ఉన్నాయో మాకు ఒక్క పోస్ట్ కూడా లేదన్న, మరి మా పరిస్థితి ఏందని అడుగుతా ఉన్నారు. సో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎస్పీఎఫ్ పోస్ట్ గురించి చూసుకుంటే ఎస్పీఎఫ్ అనేది డిస్ట్రిక్ట్ వైజ్ అని చాలా మంది అనుకుంటా ఉన్నారు. ఎందుకు అనుకుంటా ఉన్నారు అంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అక్కడ చిన్న పాయింట్ అనేది మెన్షన్ చేసిళ్ళు, జీవో నెంబర్ 46 అని చెప్పి. అట్లా మనకు పోయినసారి టీఎస్ఎస్పీ పోస్ట్ ఏదైతే స్టేట్ ఉందో మన డిస్ట్రిక్ట్ వైజ్ మన సెలక్షన్ జరగడంతో అట్లనే జరుగుతుందా ఇది కూడా అని చెప్పి, ఉన్నవే డిస్ట్రిక్ట్ పోస్టులు కొన్ని ఉన్నాయి, దాంట్లో మన టీఎస్ఎస్పీ లేనేలేవి, సారి ఎస్పీఎఫ్ పోస్టులు కొన్ని ఉన్నాయి కదా, మరి పరిస్థితి ఏంది, స్టేట్ వైజా డిస్ట్రిక్ట్ వైజ్ అని డౌట్ పడతా ఉన్నారు. మీరు ఎట్లాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఒకటే ముక్క ఏందనంటే గన్ షాట్ లెక్క ఎస్పీఎఫ్ పోస్టులు అనేది ఓన్లీ స్టేట్ వైజ్ పోస్టులు మాత్రమే. డిస్ట్రిక్ట్ పోస్టులు అని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, ఎక్కడ కూడా కాదు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో అది కంపల్సరీ స్టేట్ వైజే. కాకపోతే వాళ్ళ సంబంధించిన డ్యూటీస్ ఇట్లాంటి ఏవైతే ఉంటాయో అవి అండర్ జీవో నెంబర్ 46 కింద వర్తించుతుంది. కాబట్టి అక్కడ జీవో నెంబర్ 46 అని చెప్పి మనకి పాయింట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే, పోస్టులు ఎందుకు లేవు అని అంటే, ఇది ఫ్యూచర్ సిటీ ఏదైతే పోలీస్ కమిషనరేట్లు ఉన్నాయో వాటికి రాష్ట్రపతి ఆమోద ముద్ర లేదు. అది దేనికి ఓన్లీ కానిస్టేబుల్కి మాత్రమే లేదు. సో ఎస్ఐకి ఉంది, ఎస్ఐకి ఎలిజిబిలిటీ ఉంది. ఎస్ఐ జోనల్ పోస్ట్ కాబట్టి ఎస్ఐకి అందరూ అర్హులు ఉంటారు. ఎస్ఐ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేయండి. కానిస్టేబుల్ మాత్రం పోస్టులు అయితే లేవు. మరి మా పరిస్థితి ఏంది? ఈ విషయం ఎప్పుడు చెప్పింది గవర్నమెంట్ అని అంటే, జూలై 3వ తారీఖు మనకి ఇక్కడ ఆల్రెడీ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఓన్లీ కానిస్టేబుల్కి మాత్రమే పోస్టులు లేవు, ఎస్ఐకి మాత్రం ఎలిజిబిలిటీ ఉంది. అయితే మీరు అందరూ అనుకుంటూ ఉండొచ్చు, అన్న మరి మా పరిస్థితి ఏంది, మరి మాకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎన్ని పోస్టులతో వస్తుంది అని అనుకుంటే, మీరు ఇక్కడ చూసుకోవచ్చు, గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్లో కానిస్టేబుల్ పోస్టులు సపరేట్ నోటిఫికేషన్ అని చెప్పి ఇక్కడైతే మంచిగా ఒక ఆర్టికల్ అయితే వేటు న్యూస్లో రావడం జరిగింది. జిహెచ్ఎంసీలో ఫైర్ ప్రిజన్ కొలువులను ప్రకటించిన టీఎస్ఎల్బిఆర్బి హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి సివిల్ ఏఆర్ పోస్టులను విడివిడిగా ఇవ్వనుంది. జిల్లాలతో సంబంధం లేకుండా టీఎస్ఎల్పిఆర్బి నియమాల ప్రకారం పోలీస్ కమిషనరేట్ ప్రతిపాదన భర్తీ చేయనున్నారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే పిఎస్లు, సెక్యూరిటీ వింగ్స్కు సంబంధించిన శాఖగత పోస్టుల మంజూరు ప్రక్రియ ప్రస్తుతం హోంశాఖ ఆర్థిక విభాగంలో ఆమోదంలో ఉంది. ఈ ఆమోదం రాగానే వెంటనే నోటిఫికేషన్కి సమాచారం అన్నట్టు రానున్నట్టు సమాచారం. ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సిన ఏవైతే సైబరాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని 3200 కానిస్టేబుల్లతోని ఫిల్ చేస్తారంట. అది ఎప్పుడు అనేది ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ చూసుకున్నాము. కొత్తగా ఏర్పాటు చేయబోయే పిఎస్లు, సెక్యూరిటీ వింగ్స్కు సంబంధించిన శాఖాగత పోస్టులు మంజూరు ప్రక్రియ ప్రస్తుతం హోంశాఖ ఆర్థిక విభాగం ఆమోదంలో ఉంది. ఈ ఆమోదం రాగానే నోటిఫికేషన్ రానున్నట్టు సమాచారం. సో హైదరాబాద్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకనంటే వాళ్ళకు కూడా సెపరేట్గా నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. 3200 పోస్టులతోని పోలీస్ కొలువులు సాధించడం లక్ష్యంగా శ్రమిస్తున్న యువతకు ఇది అసలైన తీపి కబురు. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో ఖాళీపై ఇదంతా ఉంది కదా. చూసుకున్నట్లయితే హైదరాబాద్ సిపి పరిధిలో ఉన్న 1240 ఏఆర్, సివిల్ 1240 ఏఆర్ 620 ఖాళీలు ఉండగా, సైబరాబాద్లో సివిల్ 510, ఏఆర్ 280. పాత రాచకొండ ఏదైతే రాచకొండ ఇప్పుడు మనం మల్కాజిగిరి అంటానో అది సివిల్ 390, ఏఆర్ 210 పోస్టులు ఉన్నాయి. మొత్తం 3250 పోస్టులు ఉన్నాయి అనమాట. సో వీళ్ళకి ఇంకో నోటిఫికేషన్ వస్తుంది. మీరు దీని మీద ఇలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ కాండి. టెలిగ్రామ్లోకి పోయి సందీప్ రాగ్బ్యాండ్ యూట్యూబ్ ఛానల్ అని కొడితే వస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటి అని అంటే, చాలామందికి ఏమేమి సర్టిఫికేట్లు కావాలని చెప్పి డౌట్ పడతా ఉన్నారు. సో వాళ్ళ గురించి అయితే మళ్ళీ ఒకసారి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఏప్రిల్ 1, 2026 తర్వాత తీసుకున్న నాన్ క్రిమినల్ సర్టిఫికేట్లు కంపల్సరీ ఉండాలి. ఇంతమందికి మనకి సర్టిఫికేట్లు పాత ఏమన్నా చెల్లేదు, కానీ ఇక్కడ పర్టికులర్ మెన్షన్ చేసిండు
ఏమని మెన్షన్ చేసిండు, ఏప్రిల్ 1, 2026 అంటే రీసెంట్గా వచ్చింది, ఇప్పుడు జూలై కాబట్టి ఇది తీసుకోండి. తర్వాత ఎస్సీ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో SC1, SC2, SC3 సబ్ క్లాసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా కొత్త సర్టిఫికేట్లు తీసుకోండి. తర్వాత 1 నుంచి 7వ తరగతి వరకు లోకల్ బోనఫైడ్ ఎవరైతే ఉన్నారో బోనఫైడ్లతోని చాలామంది సతమతం అవుతూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది హైదరాబాద్ లోకల్లో ఉండి కొన్ని స్కూళ్ళు మూసేయబడతా ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి, తర్వాత ఊర్లలో కొంతమంది ఉండి హైదరాబాద్లో దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకుంటా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి చాలా డేంజర్ ఉంటుంది అనమాట. స్కూల్ లేని వాళ్ళు మీ ఎంఈ ఆఫీస్లో కాంటాక్ట్ కాండి. తర్వాత ఇక్కడ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కూడా ఏప్రిల్ 1 తర్వాత జారీ చేసింది మాత్రమే కంపల్సరీ కావాలి. తర్వాత ఇక్కడ స్పెషల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో ఎన్సీసీ వాళ్ళు, తర్వాత స్పోర్ట్స్ సర్టిఫికేట్ వాళ్ళు, తర్వాత ఇన్ సర్వీస్ వాళ్ళు, మిగతా వాళ్ళు ఏదైతే ఉంటారో వాళ్ళందరూ వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్లు అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ కంపల్సరీ అందరూ జాయిన్ కాండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అందరూ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ప్రతిదీ కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను అందరికీ రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్, జై తెలంగాణ.